ఓం 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 స్థిర సుఖమాసనం. లోతుగా 2 పర్యాయాలు గాలిని పీల్చుకోండి. అహమస్మి, అహమస్మి, అహమస్మి. నిటారుగా కూర్చోండి. కనులు మూసుకుని ఉన్నారు. పెదవులపై చిరునవ్వు మరువరాదు. నిశ్శబ్దంగా ఉన్నారు. ఎక్స్పీరియన్స్ ది అమేజ్మెంట్, బ్యూటీ ఆఫ్ దిస్ నిశ్శబ్ద. నిశ్శబ్దం తెలుస్తుందా? తెలుస్తుంది. ఎవరికి తెలుస్తుంది? నాకు. నేనెవరు? అహమస్మి. ఈ అందం, ఈ సౌందర్యం బాహ్యమైనటువంటి సౌందర్యం, మూనాళ్ళ ముచ్చటైనటువంటి సౌందర్యం కాదు. సౌందర్యం అందమైన వస్తువును చూచినప్పుడు కలిగే సౌందర్యం, అనుభవం. ఇట్ ఈస్ ఎ థాట్. అది ఒక ఆలోచన. ఇక్కడ సైలెన్స్, నిశ్శబ్దం. నిశ్శబ్దాన్ని చూస్తున్న అహమస్మి. అదే అంత సౌందర్యం. ఇది లుప్తము కాదు, ఎప్పుడు ఉంటుంది. దిస్ ఈస్ మచ్ డీపర్ దాన్ ది థాట్. ఆలోచనల కంటే చాలా సూక్ష్మమైనది. ఇది ఎవరిది సౌందర్యం? అహమస్మి, నాదే. దీనికి విలువ కట్టగలమా? ఇంకొక సౌందర్యంతో పోల్చి చూడగలమా? అక్కర్లేదు, వీలు పడదు. దిస్ ఈజ్ ఇన్నర్ బ్యూటీ, అంతఃసౌందర్యం. అది కలిగి ఉన్నవారే నిజమైనటువంటి సౌందర్య రాశి. ఐఎమ్ అవేర్ ఆఫ్ మై సెల్ఫ్. నాకు నేను తెలుస్తూ ఉన్నాను. అహమేవ అహమస్మి. టేక్ 2 deep breaths. 1, 2. ఒక్కసారి శ్వాసలోనికి పోగానే చిన్న చిన్న ఆలోచన పరంపర ఏదైనా ఉంటే అదంతా అణగిపోయింది. హౌ సింపుల్ ఇట్ ఈస్ టు రీచ్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు చేరుకోవడానికి, మిమ్మల్ని అంటే తత్వమసి, అహమస్మి. అహమస్మి తత్వమసి అయినటువంటి మిమ్మల్ని మీరు చేరుకోవడానికి ఎంత సమయం పడుతుంది? ఎంత ఖర్చు అయింది? ఎంత ప్రయాణం చేయాల్సి వచ్చింది? ఎంత ప్రయత్నం చేయవలసి వచ్చింది? ఏమీ లేదు. అంటే ఒక్కసారి అహమస్మి అనుకోగానే మీరైపోయారు.
అహం బ్రహ్మాస్మి, అహమస్మి. నిధిధ్యాసన. నిధిధ్యాసన ఈజ్ ది వెరీ ఎసెన్స్ ఆఫ్ దైనందిన జీవితం. నిధిధ్యాసన ద్వారా ఏది సాధించాలి? ఏదీ లేదు. ఎందుకు? నేనే సాధన, నేనే సాధ్యము, నేనే సిద్ధము, నేనే గమ్యం. నిధిధ్యాసన ద్వారా సాధించవలసినది ఏది ఉండదు, లేదు. ధ్యానంకుంటుంది ఏకాగ్రత, మనోనిశ్చలత అలవాటవడానికి. నిధిధ్యాసన ధ్యానం కాదు. నిధిధ్యాసన అహమస్మిగా ఉండుటయే. నిధిధ్యాసన అనేది అది గమ్యము కాదు, సాధనము మార్గము కాదు. మరెవరు? అది నేనే, అహమస్మి. అదే నిధిధ్యాసన. ఎప్పుడు? నితరాం, నైరంతర్యేణ, అంతరాయము లేకుండా. ఇది ఐయామ్, ఐయామ్, అహమస్మి. ఇస్ ఇట్ అన్ యాక్షన్? నో. ఇస్ ఇట్ ఎయిమ్డ్ అట్ ఎనీ అవుట్కమ్? నో. ఒక కార్యక్రమము, ఒక కర్మ, ఒక క్రియ అయితే అది యాక్షన్, దానికో ఫలితం. ఎప్పుడైతే ఇది యాక్షన్ కాదో, ఇది స్వరూపము, దానికి ఫలమేమి? ఏమీ లేదు. ఫలము లేకుండా ఎవరు కార్యాన్ని చేపట్టరు. ఇది కార్యం కాదు. ఇది ఫలము, వేరే ఏం లేదు. నిధిధ్యాసన ఏమిటి? ఆత్మసత్యావబోధ. ఆత్మయేవ సత్యం, అహమేవ సత్యం అనే అవబోధ, అనుబోధ ఏదైతే ఉందో అదే నిధిధ్యాసనం. ఇక్కడ ఇతర విషయాలు, ఆలోచన ప్రవాహాలు, విషయ అనుభవాలు, ఇంద్రియ వ్యాపారాలు అన్నీ బలవంతంగా కాకుండా వాటంతట అవే జారిపోయాయి. బలవంతంగా చేస్తే అది సమాధో, కోమావో, అనస్థీషియావో, నిద్ర ఏదో అవుతుంది. స్వతంత్రంగా జారిపోతే అమనీభావం వస్తుంది. అదే ఇది. ఎక్కడైతే ఏ విధమైనటువంటి కోరికలు, అలజడులు, హెచ్చుతగ్గులు, ద్వంద్వాలు, మనోవ్యాపారాలు లేవో, ఏదైతే శూన్యమో అనిపిస్తుందో, శూన్యం కాని శూన్యమో, అందుకు ఆ శూన్యం అనిపిస్తున్న దానిని కూడా దర్శిస్తున్నది. అది ఏ నిధిధ్యాసన, అది ఏ అహమస్మి. అన్ని కార్యక్రమాలు, మనో ఇంద్రియ వ్యాపారాలు ఉపశమించిన పిదప బాహ్యేంద్రియ ఉపసంహృత కరణ, అంతరేంద్రియ సమాహిత, నిరంతర బ్రహ్మభావే, నిరంతర ఆత్మభావే అభిధ్యాయీత. నివాతస్తదీపశిఖా సమా. ఆక్సిజన్ తీసేసామనుకోండి, దీపం మండుతుందా? ఇంకా మండదు.
నివాతస్థ దీప శిఖాసమ అంటే ఆక్సిజన్ తీసేసినటువంటి ఇంధనం లేనటువంటి నిరింధన ఇవానల. ఈ నిధిధ్యాసన ఈ సౌందర్యాన్ని సూక్ష్మంగా గ్రహించడం. ఈ సౌందర్యము పేరే ప్రేమ. అహమస్మి అన్న, ప్రేమ అన్న, భక్తి అన్న, సౌందర్యం అన్న, సౌందర్య లహరి అన్న ఒక్కటే బ్రహ్మమే. నిధిధ్యాసనయే స్వతంత్రత. దేని నుండి? దేని నుండి స్వతంత్రత? ఫ్రమ్ మైన్ అండ్ మీ. నేను, నాది. రెండు ప్రాబ్లమ్స్, పెద్ద దొంగలు. నేను, నాది. ఆ రెండిటి నుండి ఉపరతి చెందటయే, ఆ సైలెన్సే, ఆ ఫ్రీడమే నిధిధ్యాసన. ఫ్రీడమ్ ఫ్రమ్ పొజిషన్స్, థింగ్స్, persons, relationships, whatever you say. Am I afraid of such freedom? No. I welcome that freedom. నాకు ఎవరూ లేరు. ఎందుకు? నేను నేనే. There's nothing wrong in that. Am I aware of such fear? No. Nididhyasana is freedom from all fears. This freedom, this silence, పట్టపగలు వెలుతురు చూసినంత సులభంగా నేను దీనిని గ్రహించగలుగుతున్నాను. అన్ని రకాలైనటువంటి అభద్రతలు జారిపోయాయి. దాని పేరే యోగక్షేమం వహామ్యహం. అహం అహం. దట్ యూ విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ yoga and kshema, procure and secure. There is no procure, no more need to secure. ఈ నిధిధ్యాసనలో నాకు ఎవరు పర్సన్స్, పొజిషన్స్ లేవు. పర్సన్స్ నా వాళ్ళు లేరు. నా వస్తువులు లేవు. నా అనుభవాలు లేవు. నా ఆందోళనలు లేవు. ఉన్నదెవరు? నేనే. If I possess something, I develop attachment. అహమస్మి, అహమస్మి, అహమస్మి. అహమస్మి ఉనికి కంటే వేరు కాదు. ఇట్ ఇస్ నాట్ సెపరేట్ ఫ్రమ్ బీయింగ్. ఇట్ ఈస్ నాట్ సెపరేట్ ఫ్రమ్ లివింగ్. బీయింగ్ ఈజ్ లివింగ్. మెడిటేషన్ ఈజ్ ఎ బిగ్ బ్లెస్సింగ్. నిధిధ్యాసన ఒక పెద్ద వరం. ఓం శాంతి శాంతి శాంతి. 30 సెకండ్లు ఖాళీగా ఉంచుకోండి. రిలాక్స్.
అహమస్మి. 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 ఓం. 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 రెండు పర్యాయాలు లోతుగా గాలి పీల్చుకోండి. ఒకటి, రెండు. సుప్తేః ఉత్థాయ సుప్త్యంతం బ్రహ్మ పరిచింత్యతాం. సుప్తేః ఉత్థాయ సుప్త్యంతం బ్రహ్మ పరిచింత్యతాం. వరాహోపనిషత్తులో మహావాక్యం. సాధన పంచకంలో మన ఆచార్యుల వారు చెప్పినటువంటి మహావాక్యం యొక్క దర్పణం. సాధన పంచకంలో 40 ఉన్నాయి మహావాక్యాలు. వాటిని నిధిధ్యాసన చేశాం. ఆ 40 మహావాక్యాలకు ఒక మహావాక్యం తాలూకా దర్పణం. అద్వైత బోధనలో అత్యున్నతమైనటువంటి నిధిధ్యాసన గురించి చెప్తున్నారు. ఇప్పుడే చూశాం నిధిధ్యాసనం. వరాహ ఉపనిషత్తు సుప్తేః ఉత్థాయ సుప్త్యంతం బ్రహ్మ పరిచింత్యతాం. పాఠాంతరం బ్రహ్మైకం పరిచింత్యతాం. బ్రహ్మైకం అన్న బ్రహ్మ అన్న ఒక్కటే. బ్రహ్మ ఎప్పుడూ ఒకటే ఉంటుందిగా. ఐకం ఏకం అనేటటువంటి ఎడిషన్ పెట్టినా పెట్టకపోయినా పర్వాలేదు. సుప్తే నిద్ర నుండి, పంచమి. ఉత్థాయ లేచి, లేచిన క్షణం నుంచి, సుప్త్యంతం తిరిగి మరలా నిద్రలోకి జారుకునే వరకు, పడుకునే వరకు ఏం చేయాలి? ఏవో పనులు చేయాలండి. చాలా పనులు ఉన్నాయి నాకు. పొద్దున్న లేచి దించి పనులు చేసుకోండి. బ్రహ్మ పరిచింత్యతాం. బ్రహ్మైకం పరిచింత్యతాం. ఆ ఏకైక బ్రహ్మ లేక ఆత్మతత్వాన్ని నిరంతరం చింతన చేయాలి. ఆ ఋషి గారు వరాహోపనిషత్తు ఎవరు వ్రాశారు? వ్రాయరు, దర్శిస్తారు. పరిచింత్యతామన్నారు అంటే దాని యందే నిలిచి ఉండు. ఎప్పటి నుంచి? పొద్దున్న లేచిన దగ్గర నుంచి సుప్తే ఉత్థాయ సుప్త్యంతం నిద్రలోకి జారుకునే వరకు. మాండూక్య కారికలలో మనం చదువుతున్నాం కదా, మనసే జగత్తు. మనసు ఉంటే జగత్తుంది, మనసు లేకపోతే జగత్తు లేదు. గాఢ నిద్రలో సుషుప్తిలో జగత్తు ఉండదు. మెలకువ రాగానే మళ్ళీ మనసు పుడుతుంది, దాంతోపాటు జగత్తు పుడుతుంది. అహంకారం, మోహాలు, ద్వంద్వాలు, నావి, నేను, ఈర్ష్యలు, ద్వేషాలు, టుడూ లిస్టులు. ఉత్థాయ లేచిన క్షణం నుంచి, అంటే మనసు లేచి పుటకరించిన దగ్గర నుంచి, సుప్త్యంతం మళ్ళీ మనస్సు సుషుప్తిలో అజ్ఞానంలో బీజంలో లయమయ్యే వరకు బ్రహ్మభావన అనే అస్త్రాన్ని, బ్రహ్మచక్రకమన ముందు దానిని సాధన పంచకంలో ఏమన్నారు గురువుగారు? 3వ శ్లోకంలో బ్రహ్మైవాస్మి విభావ్యతాం అహరహ గర్వపరిచ్యతాం. అహరహ అన్నది దేహళీ దీపన్యాయం. అహరహ అహని అహని అహరహ అంటే ప్రతి టైము నిరంతరం బ్రహ్మాహమితి విభావ్యతం, బ్రహ్మైవాస్మి విభావ్యతం. ఎప్పుడు ఈ అహరహని పట్టుకెళ్ళి నెక్స్ట్ వర్డ్ కలిపితే గర్వ పరిచ్యతాం. గర్వం అంటే పొగరు,
హెడ్ స్ట్రాంగ్నెస్, హెడ్ వెయిట్ కాదు. గర్వం అంటే అహంకారం. అహంకారాన్ని పరిత్యజ్యతాం. బ్రహ్మైవాహ అస్మి, నేను బ్రహ్మమునే. బ్రహ్మ ఏవా అనుంది ఆయన వాక్యంలో. విభావ్యతాం, నిరంతరం నిధిధ్యాసన చేయుము. ఎప్పటి నుంచి? సుప్తే ఉత్థాయ సుప్త్యంతం బ్రహ్మైకభావనం, బ్రహ్మభావనం బ్రహ్మ పరిచింత్యతాం. అహరహ, ప్రతిరోజు, అహని అహని, గ్రామం గ్రామం, దినం దినం అంటే ప్రతి గ్రామం ప్రతి దినం, అహరహ ప్రతినిత్యం, ప్రతి పగలు ప్రతి రాత్రి అంటే నిరంతరాయంగా, నైరంతర్యేణ సరిగ్గా, సుప్తే ఉత్థాయ సుప్త్యంతం అనేదానికి బ్రహ్మైవస్మి విభావ్యతాం అహరహ గర్వ పరిత్యజ్యతాం. జాగ్రత్త అవస్థ రక్షణ. ఉదయం లేవగానే ప్రపంచ వ్యవహారాలు మనను ముంచెత్తుతాయి. దానికి ఒక రక్షణ కవచం వద్దు. ఆ రక్షణ కవచమే ఆ బ్రహ్మచక్రమే, ఆ బ్రహ్మాస్త్రమే నిరంతర బ్రహ్మ భావన. దేహాభిమాన త్యాగం. ఇంకొక శ్లోకంలో దేహే అహమతిరుచ్యతాం అన్నారు సాధన పంచకంలో. దేహే అహం ఇతి, ఈ దేహమే నేనే అనే దానిని పూర్తిగా విడనాడవయ్యా. ఎప్పుడైతే నిద్ర లేచిన దగ్గర నుంచి బ్రహ్మచింతనలో ఉంటారో, బ్రహ్మానుచింతనం అని వేరే ఒక చిన్న ప్రకరణాన్ని కూడా రాశారు భగవత్పాదులు. దానంతట అదే ఆ దేహభావం పోతుంది. బ్రహ్మచక్రకం అన్నాం ముందు. ఇదే నిరంతర సాధనము, వలయం అలా తిరుగుతూ ఉండాలి. ఆ బ్రహ్మచక్రం అనే చక్రము మన మనసులో తిరుగుతూ ఉంటే ఏది మనం ఏం చేయలేదు. నిద్ర లేచిన క్షణం నుంచి పడుకునే వరకు ఈ చక్రం థాట్ ప్రాసెస్ దాటి ఉన్నటువంటి బ్రహ్మభావము తిరుగుతూ ఉండాలి. దీంతో అజ్ఞాన హృదయ గ్రంథి అంటే ఏమిటి? అహం, దేహే అహమతి రుచ్యతాం, అది పోతుంది. అహరహ గర్వ పరిత్యజ్యతాం సుప్తే ఉత్థాయ సుప్త్యంతం బ్రహ్మ పరిచింత్యతాం. రోజంతా భగవంతుణ్ణి తలుచుకోండి, బ్రహ్మభావంలో ఉండండి అంటే ఇదేదో భక్తిభావంలా ఉంది, దీపాలు వెలిగించడంలా ఉన్నది. అద్వైత కోణంలో వెనుక గంభీరమైనటువంటి రహస్యం ఉన్నది. దానికి ముఖ్యమైన 4 కోణాలలో చూడాలి. అవస్థాత్రయ రహస్యం. మాండూక్య ఉపనిషత్తులో మన దైనందిన జీవితాన్ని 3 అవస్థలుగా విభజించారు. మీకు తెలుసు, జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అనే అవస్థలు. సుషుప్తిలో ఏమవుతుంది? అహంకారం పోయింది, తెలియలేదు, అజ్ఞానంలోకి పోయింది. మనసు, ప్రపంచం అన్నీ అజ్ఞానంలో బీజస్థితిలో లయమైపోయాయి. అది మనోనాశనం కాదు, మనోలయము. ఏ ప్రయత్నం లేకుండానే రెండవది ద్వైతం కనబడలేదు, అద్వైతమే సిద్ధించింది. కానీ కొంచెం సేపే. మళ్ళీ జాగ్రత్త అవస్థకు రాగానే ఏమైంది? ఆ అజ్ఞానం నుంచి మళ్ళీ అహంకారము, ప్రపంచము అనే మహావృక్షం పుట్టుకొచ్చింది. దీనినే విక్షేపము లేక ప్రొజెక్షన్ అంటున్నాం. మంత్రం ఉద్దేశం ఏమిటి? నువ్వు యుద్ధం చేయవలసినది నీ అంతఃశత్రువులైనటువంటి అహం మమలతో యుద్ధం చేయవలసినది నిద్రలోగా అదురా. అది ఎలాగో అక్కడ చచ్చిపోయి ఉన్నాయి, టెంపరీగా పడుకున్నాయి. నువ్వు జాగ్రత్తలో ఉన్నప్పుడే వాటిని జయించాలి అంటూ చెప్తున్నారు. సుప్తే ఉత్థాయ సుప్త్యంతం అంటే ఈ మంత్రం ఏం చెప్తుంది? జాగ్రత్తలోనే ఏదైనా సాధించుకోవాలి, నిద్రలోని స్వప్నంలోని ఏది సాధించలేము. పరిచింత్యతాం అన్నారు. కేవలం చింత్యతాం, ఆలోచించు, ధ్యానం చేయి అనలేదు. పరిచింత్యతాం అంటే నిధిధ్యాసన చెయ్యి అని అర్థం, అన్ని వైపులు అని అర్థం. నిధిధ్యాసన అంటే ఏమిటి? వేరే కాదు, నిధిధ్యాసనే అహమస్మి. ఇప్పుడే చూసాం.
బ్రహ్మచింతన అంటే ఏదో పూజా మందిరంలోనో దేవాలయ ప్రాంగణంలోనో కూర్చుని కళ్ళు మూసుకుని అరగంట సేపు చేసేటటువంటి ధ్యానం కాదు. కళ్ళు తెరిచి ప్రపంచంతో వ్యవహరిస్తున్నప్పుడు కూడా ఎదుటి వ్యక్తిలో, చేసే పనిలో, చూసే వస్తువులో, కలిగే అనుభవాలలో అన్నిటికీ ఆధారమైనటువంటి ఆ బ్రహ్మతత్వాన్ని చూడడము. ఇదే అమనీభావము. ఇదే మనసు బ్రహ్మం అయిపోవడము. నామరూపాలను పక్కన పెట్టి వాటిని బ్రహ్మంలో విలీనం చేయడం. అదే ఈనాటి అధ్యయనము. ఇక్కడ ఉన్నవాళ్ళు జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. సాయంత్రం, ఈనాడు కాదు, అదే రేపటి అధ్యయనం లక్ష్మీవారు అన్నాడు. బ్రహ్మదృష్టిని అలవర్చుకోవడమే పరిచింతన. నిధిధ్యాసన, సహజ స్థితి, రెండిటికి ఏదైనా వేరుందా? లేదు. నిధిధ్యాసన అంటేనే సహజ స్థితి. ఉదయం నుండి రాత్రి వరకు ఎవరికైనా బ్రహ్మచింతన సాధ్యమేనా? మీకు వెంటనే ప్రశ్న వస్తుంది. ఆఫీస్ పనులుంటాయి, వంట పనులుంటాయి, ఇంటి పనులుంటాయి, పక్కింటి వాళ్ళతో పిచ్చే పార్టీలు ఉంటాయి, వాట్సాప్లు ఉంటాయి, లెగ్ బుక్కులు ఉంటాయి, ఫేస్బుక్లు ఉంటాయి, ఇంటర్నెట్ ఉంటుంది. అన్నిటికీ మించి మన మహమ్మారి టీవీ ఉంటుంది. మరి ఎలా సాధ్యం? తల్లి తన చంటి బిడ్డను ఉయ్యాలలో పడుకోబెట్టుకుని తన ఇంటి పనులు చేస్తూ, ఆమె చేతులు వంట చేస్తున్నా, నోరు ఇతరులతో మాట్లాడుతున్నా, అంతరంగంలో నా బిడ్డ ఉయ్యాలలో ఉన్నాడు అనే ఎరుక, స్పృహ అంతర్లీనంగా ఎలా సాగుతూ ఉంటుందో, పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్, ఏది చేస్తున్నా కూడా నిరంతర బ్రహ్మభావము సాధ్యమే. సుప్త్యంతం బ్రహ్మపరిచింతన అంటే ప్రపంచ వ్యవహారాలు శరీరము, బుద్ధి, మనసు చేస్తున్నప్పటికీ, వ్యవహారంలో ఉన్నప్పటికీ, నేను అసంగమైన అకర్తనైనటువంటి బ్రహ్మమను అనే ఒక ఎరుక, అంతర్లీన ప్రవాహం, ది సబ్కాన్షియస్ అండర్ కరెంట్ కొనసాగాలి. దీనినే నితరాం ధ్యాతుం ఇచ్ఛా నిధిధ్యాస. ముడుల విచ్ఛేదనం, కంటిన్యూస్ చిప్పింగ్ ఆఫ్ ది నాట్. దీన్ని కొంచెం 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 ఈ ముడిని కొరికేయాలి. ఎలాగ? బ్రహ్మచక్రమే కొరికేస్తుంది వాటిని. హృదయ గ్రంథి భేదనం, అఖండాకార వృత్తి అంటారు దీనిని. ఆత్మాకార వృత్తి. ఒక రాతిని శిల్పంగా మలచడానికి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక శిల్పి గారు, స్కల్ప్చర్ని చేయడానికి ఎలా అయితే నిరంతరం సుత్తితో సన్నని దెబ్బలు కొడుతూ ఉంటాడో, గట్టిగా కొడితే విరిగిపోతుంది రాయి. చిన్న 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 టింగ్ 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 అని దెబ్బలు కొడుతూ ఉంటాడో, అలాగే నేను బ్రహ్మం అనే భావాన్ని ఉదయం నుండి రాత్రి వరకు అజ్ఞానం మీద నిరంతరం ప్రహారం చేయాలి. అజ్ఞానం పేరుకుపోయినటువంటి ఒక పెద్ద బండరాయి లాంటిది. ఆ బండరాయిని సుత్తితో కొట్టాలి. గట్టిగా కొడితే అది విరిగిపోతుంది. అలా కాదు, అది అది ఎదురు తిరుగుతుంది. సుత్తితో నెమ్మదిగా కొట్టాలి. దీన్నే బ్రహ్మచక్రకం. వరాహోపనిషత్తు మనకు నేర్పించే ఈ వాక్యము జ్ఞానాన్ని అనుభవంలోకి, ఆచరణలోకి తీసుకొని రావడము. దీనినే పగలు రాత్రి అనే తేడా లేకుండా ప్రతి శ్వాసలోనూ, ప్రతి ఆలోచనలోనూ అహమస్మిగా జీవించడము. అప్పుడే ఆ చిత్తము నిరుద్ధమైనది అని చెప్పారు. క్షీణించినది. జగన్నాటకము క్షీణించిపోయింది, ప్రశాంతమైన బ్రహ్మానుభూతిగా మారింది. సుప్తేహి ఉత్థాయ సుప్త్యంతం బ్రహ్మ పరిచింత్యతం. అహమస్మి, 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 అహమస్మి. స్వస్తి.